ఇంతకుముందు పట్నం పిల్ల పల్లెటూరు చిన్నోడు అనే టాపిక్ తీశారు కాబట్టి ఆ సినిమా సందర్భంలో ఎవరో కో డైరెక్టర్ మీ మీద స్క్రిప్ట్ మొహం మీద విసిరేసారంట, ఎంతవరకు నిజం? ప్రారంభంలో చాలామంది విసిరేశారు. ఈ సినిమా అది యాక్చువల్గా పట్నం పిల్ల పల్లెటూరు చిన్నప్పుడు విసిరేసాడు. వాడి పేరు మహేష్ బాబు, లేడీ ఈజ్ నో మోర్. వాడి తర్వాత వాడి చేత భార్యాభర్తల భాగవతం అనే సినిమాకి నేను డైలాగులు రాశాను. అంటే లిటరల్గా విసరడమే. పైగా నేను అనామకంగా ఇక్కడ దేహి అనే సినిమాలకు వెళ్ళేవాడిని కాదు, నన్ను పిలిచుకెళ్ళారు. పైగా నేను ఇక్కడ స్టార్ని అప్పటికి. స్టార్ ఇన్ సెన్స్ మా టీం అంతా మేము ఆంధ్రదేశంలో నాటకం ఆడుతుంటే అలా వెయిట్ చేస్తుండేవాళ్ళు. అలాంటిది అప్పుడే ఆటోగ్రాఫర్ ఆ థ్రిల్ అంతా అనుభవించిన తర్వాత ఇండస్ట్రీకి వెళ్ళాను నేను. అప్పుడు ఎట్లుంటుంది సరే అంటే నేనైతే రిటార్ట్ ఇచ్చేసా. అతను నువ్వు అవమానించదలుచుకుంటే ఎల్వి ప్రసాద్ లాంటి ఏజ్డ్ ఉన్నవాడిని, బాగా ప్రతిభావంతుడైన అలాంటి వాళ్ళని అవమానించు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ నీ మీద కక్ష తీర్చుకోలేరు. నాలాంటి కుర్రాళ్ళని అవమానించానుకో, కసి కట్టుకున్న కొడక అన్నాను. వచ్చాడు మా ఇంటికి. అప్పటికి అతనికి కంటి మీద ఒక కురుపు, ఈ కోడేటర్ వచ్చి ఒక 3,000 రూపాయలు చెక్ నాకు ఇచ్చాడు. ఆ భరణి నాకు ఒక 3,000 రూపాయలు కావాలి, చెక్ ఇస్తున్నాను, ఇది మళ్ళీ తీర్చేస్తాను. తిట్టినవాడే. లోపలికి వెళ్ళి 3,000 చెక్కు తెసి వెనక్కి ఇచ్చేసి, చెక్ నాకు కీప్ ఇట్. ఆ తర్వాత ఆ కంటి ఆపరేషన్ కోసం కనీసం 20 సార్లు వచ్చి ఉంటాడు. నాకు 2,000 కావాలి కంటి ఆపరేషన్. నాకు తెలుసు అబద్ధం. నెక్స్ట్ వస్తాడు, ఏమయ్యా ఉంది కంటి ఆపరేషన్ ఎట్లాగా ఉందంటే, అది ఈసారి మా తమ్ముడికి యాక్సిడెంట్ అయింది, మా ఆవిడకి లేచి, ఇవి ఏదో అబద్ధం. ఇలా 20 సార్లు అయింది. ఇంకా నేను ఇవ్వనయ్యా అన్న, వెళ్ళిపోయాడు. తర్వాత ఒకసారి వచ్చాడు, ఇలా పెట్టుకుని, ఏమైందా చూసా ఆపరేషన్ చేయించుకున్నా, వండర్ఫుల్, డబ్బులు అంటే చేయించుకోకపోయినా నేను ఇవ్వాలి, ఎక్కడ వచ్చి నీ అమ్మ ఇదే ఇవ్వనయ్యా అన్న. కోపం వచ్చింది అతనికి, పంపించేసి. ఏంటి ఎందుకు స్క్రిప్ట్ విసిరేశారు ఆయన? అతను అన్న పాయింట్ ఏంటంటే, నేను డైలాగ్ రాస్తున్నప్పుడు కలిసి వచ్చావా, లేదు వచ్చి కలిశాను అన్న డైలాగ్ టైప్లో రాశా. అది ఎట్లా ఉందంటే, ఆయన చెప్తూ ఏం చెప్పానంటే, ఇదేంటి కలిసి వచ్చావా, లేదు వచ్చాక కలిశాను, ఇదేంటిది అన్నాడు. అంటే ఆత్రేయ గారు అలా రాస్తాడా, ఉన్నదాన్నే ఇలా తిరిపా అంటే, నువ్వు ఆత్రేయవా, నువ్వు ఆత్రేయ అనుకుంటా. ఇంత చేస్తే ఆత్రేయ గారు నా నాటకం చూసి, గోగ్రహణం నిండు సభలో దాదాపు 25 ఏళ్ళుగా నేను నాటకాలు రాస్తానని బెదిరిస్తున్నాను. ఇంకా నేను రాయను, ఎందుకంటే కుర్రాడు తనికెళ్ళ భరణి రాసేసాడు. ఇప్పుడే నేను పాట రాసి వస్తున్నాను, వాడికి నేను 500 రూపాయలు ప్రెజెంటేషన్, అందులో ఒక దాని మీద ఆత్రేయని రాసి పెట్టుకుని మిగతా మా టీం ఖర్చు పెట్టేసుకుని. అదొక గొప్ప అనుభూతి. ఆత్రేయ నాటక రచయిత, సినిమా రచయిత, మా అందరికి ఆరాధ్యుడు. అలాంటి మహానుభావుడు చేతులతో ఆత్రేయవ నువ్వు అని అన్నాడు కదా, దానికి అలాగా టప్ని. అంటే మీరు అప్పుడే వచ్చారా ఇండస్ట్రీకి? ఎట్లా? రెండో సినిమా. ఈ కథని నువ్వు హౌ డేర్ దట్ యూ టోల్డ్ ది స్టోరీ టు మిస్టర్ రవికిషోర్ ఆఫ్ సెవంతి మూవీస్. ఎందుకంటే సెవంతి మూవీస్ నాకు ఆస్థానా సినిమా కంపెనీ, అక్కడే ఉండేవాడిని ఎప్పుడు. నేను దట్ ఈస్ నాట్ ట్రూ సార్, బికాజ్ ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ రైటర్. రెండో పాయింట్, అసలు మన సినిమాలో కథ ఉందా సార్ అన్నాడు.